Hi friends, welcome to my favorite YouTube channel శ్రీనాథ్స్ నాలెడ్జ్ హబ్. సో ఈరోజు మనము జ్యోతిష్ శాస్త్రంలో శని యొక్క 9వ స్థానం అంటే జాతక చక్రంలో లగ్నాన్ని ఒకటిగా చేసుకొని శనీశ్వరుడు అంటే శని గ్రహము 9వ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి ఆ వ్యక్తికి అనే దాని గురించి మాట్లాడతాం. సో 9th హౌస్ అనేది జనరల్గా ఏంటంటే అది ఒక లక్ష్మీ స్థానము, నారాయణ స్థానం అని కూడా అంటారు. సో ఎంటైర్ హోరోస్కోప్లో జాతక చక్రం మొత్తం మీద బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది ఒక 9th ప్లేస్. సో ఇలాంటి ప్లేస్లో శని అంటే శాటర్న్ ఉండడం వల్ల మనకు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అంటే, ఇప్పుడు శని ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కొన్ని విలువల్ని, నైతిక విలువల్ని ఎక్కువగా పాటించడం కావచ్చు, లేదా ఆ నైతిక విలువల్ని వాళ్ళని లైఫ్ లాంగ్ చాలా ఏళ్ళ పాటు కొనసాగించడం కావచ్చు, ఇలాంటివి చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే శని 9thలో ఉన్నారంటే వాళ్ళు పాటించే విలువలు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి, వాటిని సామాన్యంగా వదులుకోవడానికి ఇష్టపడరు అనమాట. సో పైగా శని అంటేనే రెస్ట్రిక్షన్, ఎప్పటికప్పుడు శని చేంజ్ని రెస్ట్రిక్ట్ చేస్తుంటాడు అనమాట. ఏదైనా కొత్తగా వచ్చిందంటే దాన్ని తొందరగా అడాప్ట్ చేసుకోవడం అనేది ఉండదు. సో కాబట్టి ఇలాంటి శని 9thలో ఉండడం వల్ల ముఖ్యంగా ఫార్మా రంగంలో జాబ్ చేసే వాళ్ళకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే శని అనేవాడు 9వ స్థానంలో ఉండడం వల్ల చాలా ఓపికనిస్తాడు, ఆ వ్యక్తికి చాలా ఓపిక ఇస్తాడు. చాలా రోజుల తరబడి, గంటల తరబడి మెడికల్ రీసెర్చ్ ల్యాబ్లో రీసెర్చ్ చేయడానికి, కొత్త మెడిసిన్ కనుక్కోవడానికి, గంటల పాటు రీసెర్చ్ చేయడానికి కావాల్సినటువంటి ఓపికనంతటినీ శని మనకు ఇస్తాడనమాట 9th ప్లేస్లో ఉంటే. తర్వాత లా చదవడానికి, లాయర్ అవ్వడానికి కూడా 9th ప్లేస్ శనికి చాలా మంచి ప్లేస్ అనమాట. ఎందుకంటే శని న్యాయశాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేసేవాడు, న్యాయ సంరక్షకుడు శని అనేవాడు. పైగా సో వై ఏ లాయర్, సో ఇఫ్ ద శాటర్న్ ఈజ్ 9th ప్లేస్, లాయర్ ఎందుకు అవుతారు అని మీరు అడగచ్చు. ఎందుకంటే శాటర్న్ 9th ప్లేస్లో ఉన్నప్పుడు డైరెక్ట్ ఆస్పెక్ట్ అంటే సప్తమ దృష్టి అనేది 3వ ఇంటి పైన పడుతుంది, అంటే లగ్నం నుంచి 3rd హౌస్ పైన పడుతుంది. 3వ ఇల్లు అంటే ఏంటి అర్థం? కమ్యూనికేషన్, మన వాయిస్, మన ఇతరులతో ఎంత బాగా కమ్యూనికేట్ అవుతున్నాము, సో ఎంత బాగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నాము, ఎంత బాగా వాదిస్తున్నాం అనేది. సో అదే శని 9వ ఇంట్లో ఉన్నప్పుడు దశమ స్థానం అంటే 10th ఆస్పెక్ట్ ఏదవుతుందంటే 6th హౌస్ అనేది 10th ఆస్పెక్ట్ అవుతుంది. సో దశం అంటే ఉద్యోగం కదా, మరి ఉద్యోగము స్థానం ఏదవుతుంది? లగ్నంని ఒకటిగా చేసుకుంటే 6వ స్థానం ఏదైతే అవుతుందో అది 10th హౌస్ అవుతుంది. సో ఇక్కడ 6th హౌస్ ఏంటి? ఇక్కడ కోర్టులు కదా, కోర్టులు, లిటిగేషన్స్, గొడవలు, ఇలాంటి వాటిని అన్నింటినీ సూచిస్తుంది 6th ప్లేస్. సో అప్పుడు 9thలో ఉన్న శని డైరెక్ట్గా 6th హౌస్ని, 3rd హౌస్ని, ఈ రెండింటినీ చూస్తుంటాడు. దానివల్ల ఏమవుతుందంటే మంచి లాయర్స్ అవ్వడం, బాగా వాదించడం, లాయర్ ప్రొఫెషన్లో బాగా సక్సెస్ఫుల్గా రాణించడం, ఇలాంటివన్నీ జరుగుతాయన్నమాట. కాబట్టి లాయర్ అవ్వాలనుకున్న వాళ్ళకి శని 9th ప్లేస్లో ఉండడం అనేది చాలా మంచి ప్లస్ పాయింట్ అన్నమాట. అయితే శని రెస్ట్రిక్టెడ్ కాబట్టి ఫ్రెండ్స్ కూడా వీడికి మంచి నాలెడ్జ్ ఉన్న ఫ్రెండ్సే ఉంటారు, కానీ తక్కువగా ఉంటారు, లిమిటెడ్ కమ్యూనికేషన్ అన్నమాట. ఫ్రెండ్స్ ఉన్నారు కదా అని చెప్పేసి వీళ్ళ విషయాలన్నీ ఓపెన్ అప్ అయిపోవడం, గంటలు మాట్లాడడం ఇలాంటివి ఉండదన్నమాట. సో లిమిటెడ్ కాన్వర్జేషన్ అండ్ లిమిటెడ్ ఇంటరాక్షన్ ఉంటుందన్నమాట. సో ఇది కూడా శని ఇచ్చేటువంటి మరొక లిమిటేషన్ వీళ్ళకు, శని 9th హౌస్లో ఉన్నప్పుడు. సో కాబట్టి మొత్తం మీద అయితే సక్సెస్ఫుల్ లాయర్ అవ్వడానికి, సక్సెస్ఫుల్ ఫార్మసీ కంపెనీలో సక్సెస్ఫుల్ ఎంప్లాయ్ అవ్వడానికి కూడా చాలా మటుకు అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఎందుకంటే ఫార్మసీ రంగానికి కారకుడు కూడా శని మనకు, శాటర్నే. సో ఇది ఫ్రెండ్స్, శాటర్న్ ఇన్ 9th ప్లేస్. సో ఐ హోప్ you all enjoyed my video very well. Thank you.